ఓకే, మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం పాలిటీలోని ప్రియాంబుల్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఖచ్చితంగా మీరు అందరూ ప్రియాంబుల్ ఖచ్చితంగా మినిమం 10 టైమ్స్ చదవాలి. అప్పుడు కానీ టోటల్ రాజ్యాంగం మీద మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ప్రియాంబుల్ ఏమైనా మెన్షన్ చేసింది, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా enact and give to ourselves this కాన్స్టిట్యూషన్. మాకు మేమే సమర్పించుకుంటున్నామని. అండ్ ప్రియాంబుల్లో ఏ పదాలు ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్. సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. ఒకవేళ భారతదేశం యొక్క నేచర్ ఏంటంటే ఇవన్నీ ఇంపార్టెంట్. సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. దీంట్లో కూడా ఈ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే పదాలు స్టార్టింగ్ దాంట్లో లేవు. ప్రియాంబుల్ని ఒక్కసారి అమెండ్ చేశారు. ఎప్పుడంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976, 42వ రాజ్యాంగ సవరణ 1976 ప్రకారం అమెండ్ చేశారు. అప్పుడు అమెండ్ చేసినప్పుడు ఈ సోషలిస్ట్, సెక్యులర్, దీంతోపాటు ఇంకొక పదం అదేంటంటే ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. ఈ పదాలు మొత్తం 3 పదాలని 1976లో యాడ్ చేశారు. నెక్స్ట్ మన ప్రవేశిక పీఠిక మనకేమేమి కల్పిస్తుంది, జస్టిస్. ఏ జస్టిస్? సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ, సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ జస్టిస్, న్యాయాన్ని అందిస్తుంది. న్యాయం. నెక్స్ట్ లిబర్టీ, స్వేచ్ఛ. దేంట్లో స్వేచ్ఛ? ఆలోచనలోను, ఎక్స్ప్రెషన్ భావ వ్యక్తీకరణలోను, బిలీఫ్ నమ్మకంలోను, ఫేత్ మన విశ్వాసంలోను, వీటన్నిటిలో మనకు స్వేచ్ఛని కల్పిస్తుంది. సో న్యాయం, స్వేచ్ఛ అండ్ ఈక్వాలిటీ, సమానత్వం. దేంట్లో సమానత్వం కల్పిస్తుంది? స్టేటస్ అండ్ ఆపర్చునిటీ, అవకాశాల్లోనూ అండ్ అందరినీ అభివృద్ధి వైపు నడిపించే వైపు. నెక్స్ట్ ఫ్రెటర్నిటీ అంటే ఇక్కడ బ్రదర్హుడ్ అని అర్థం. బ్రదర్హుడ్ మీన్స్ ఆల్ షుడ్ బిహేవ్ యాజ్ అ మెంబర్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. అందరం ఒక కుటుంబ సభ్యులాగా ఉంటామని చెప్పేసి. ఓకే రాంబాబు. ఓకే, ఇది మన ప్రియాంబుల్. దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం 10 MCQs చూద్దాం. నెక్స్ట్ వీడియోలో దీని మీద ఒక 2 క్వశ్చన్స్ గ్రూప్ 1 మెయిన్స్ స్థాయిలో, గ్రూప్ 1 ఆర్ చెప్పాలంటే యూపీఎస్సీ మెయిన్స్ స్థాయిలోనే, టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ గ్రూప్ 1 మెయిన్స్ స్థాయిలో ఒక 2 క్వశ్చన్స్ మెయిన్స్ క్వశ్చన్స్ని ఫుల్ ఆన్సర్ రైటింగ్ దాంతో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కొంచెం ఈజీ క్వశ్చన్స్తో స్టార్ట్ చేస్తాను. ద టర్మ్ ఇన్ ద ప్రియాంబుల్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద పీపుల్ ఆఫ్ ఇండియా షుడ్ బిహేవ్ యాజ్ ఇఫ్ ద మెంబర్స్ ఆఫ్ సేమ్ ఫ్యామిలీ. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వం. అంటే మన అందరం అన్నదమ్ములాగా కలిసి ఉండాలని చెప్పేది ఈ పదం. ఓకే, కొంచెం ఈజీ క్వశ్చనే, ఆల్రెడీ ఇప్పుడు చెప్పాం మనం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. దీంట్లో ద ప్రియాంబుల్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ మూవ్డ్ బై జవహర్లాల్ నెహ్రూ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ద ప్రియాంబుల్ హ్యాస్ బిన్ అమెండెడ్ ఓన్లీ వన్స్. ఇది కూడా కరెక్ట్. ఇది ఎప్పుడు అమెండ్ అయింది? 1976లో. ఎన్నవ రాజ్యాంగ సవరణ? 42nd రాజ్యాంగ సవరణ ద్వారా ఒక్కసారి అమెండ్ అయింది. ఏ పదాలు యాడ్ అయినాయండి? సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. తెలుగులో చెప్పాలంటే సామ్యవాద, లౌకిక, సమగ్రత. ఓకే, నెక్స్ట్ ద సుప్రీం కోర్ట్ ఇన్ బెరుబారి యూనియన్ కేస్ 1960 హెల్డ్ దట్ ప్రియాంబుల్ ఇస్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఎందుకంటే ఈ బెరుబారి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రియాంబుల్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మరి ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రియాంబుల్ని కాన్స్టిట్యూషన్లో పార్ట్ అని చెప్పిందంటే కేశవానంద భారతి కేస్. ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా ఎగ్జామ్స్ క్రోనాలజికల్ ఆర్డర్లు అడుగుతుంది కాబట్టి. బెరుబారి కేసు ఎప్పుడు? 1960. కేశవానంద భారతి కేస్ 1973. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 కరెక్ట్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి 1 and 2 ఓన్లీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. In the following are the objectives: liberty in faith, dignity of the nation, equality of status, political justice. ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాం
ప్రియాంబుల్ అని ఆల్రెడీ. జస్టిస్, ఏ జస్టిస్? సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ జస్టిస్. సో 4 కరెక్ట్. నెక్స్ట్ లిబర్టీ. లిబర్టీ ఏమని చెప్పాం మనం? లిబర్టీలో కూడా థాట్, ఆలోచనలోను, ఎక్స్ప్రెషన్, వ్యక్తీకరణలోను, బిలీఫ్, నమ్మకం, ఫేత్, విశ్వాసం అండ్ వర్షిప్. ఈ పదాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. లిబర్టీ ఇన్ థాట్, లిబర్టీ ఇన్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఇన్ బిలీఫ్, లిబర్టీ ఇన్ ఫేత్, లిబర్టీ ఇన్ వర్షిప్. సో లిబర్టీ ఇన్ ఫేత్ కూడా ఉంది. సో 1, 4 కరెక్ట్. నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్, ఇది కూడా ఉంది. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఈక్వాలిటీ దేంట్లో ఉంది? స్టేటస్ అండ్ ఆపర్చునిటీ, అవకాశాల్లో కూడా సమాన అవకాశాలు కలపడం. అండ్ టు ప్రమోట్ దెమ్ ఆల్. సో ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ కూడా కరెక్ట్. అండ్ ఫ్రెటర్నిటీ అనే పదంలో ఏముందంటే అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అని ఉంది. చూడండి మళ్ళీ ప్రియాంబుల్ ఒకసారి చూపిస్తాను మీకు. ఫ్రెటర్నిటీ అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. సో ఇక్కడ మనకు డిగ్నిటీ ఆఫ్ ది నేషన్ అనే వర్డ్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేసి లేదు. సో దీని ఆన్సర్ వచ్చేసరికి 1, 3, 4 ఓన్లీ. ఇలాంటి క్వశ్చన్స్ వెరీ వెరీ ట్రిక్కీ క్వశ్చన్స్ అనమాట. ఓకే. అండ్ డిగ్నిటీ ఆఫ్ ది నేషన్ చూడండి మనం రైట్ హ్యాండ్ పెట్టేస్తాం. సో ట్రిక్కీ క్వశ్చన్. In the context of Constitution of India, the objective justice, social, economical, political is explicitly mentioned in. సో ఈ న్యాయం, సామాజిక, ఆర్థిక అండ్ రాజకీయ న్యాయం అనేది ఒక్క ప్రియాంబుల్లో మాత్రమే కాదండి, ఈవెన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా ఉంది. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 38. ఆర్టికల్ 38. ఒకసారి ఆర్టికల్ 38 ఉంది, మీరు ఒకసారి చూడండి. ఓకే, ఈ ఆర్టికల్ 38లో కూడా ఉంది. సో ఆన్సర్ వచ్చేసరికి బోత్ ప్రియాంబుల్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఏ స్టేట్మెంట్ కరెక్ట్? ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా, స్టేట్మెంట్ 1. అండ్ ఇట్ ఈస్ నేదర్ ద సోర్స్ ఆఫ్ పవర్ నాట్ ద లెజిస్లేచర్ ఉంది. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ప్రియాంబుల్ ఈజ్ నేదర్ సోర్స్ ఆఫ్ పవర్ టు లెజిస్లేటర్ నార్ ప్రొహిబిషన్ అపాన్ ద పవర్స్ ఆఫ్ ది లెజిస్లేచర్. ఎస్. సో ఇది సోర్స్ ఆఫ్ పవర్ ఏం కాదు, అండ్ లెజిస్లేచర్ మీద ప్రొహిబిషన్ ఉండడం కోసం ఏం కాదు. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అండ్ ప్రవేశిక అనేది నాన్ జస్టిసబుల్. ఓకే, వీటిని ప్రవేశికలో ఉండే వాటిని మనం కోర్టుల ద్వారా ఎన్ఫోర్స్ చేయలేము. సో ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ త్రూ కోర్ట్స్ ఆఫ్ లా. సో బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి బోత్ 1 and 2. ద ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్, మళ్ళీ సేమ్ 5th క్వశ్చన్ సేమ్ ఇంకొక వర్డింగ్లో రిపీట్ అయిందంటే చూడండి ఏముంది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బట్ హ్యాస్ నో లీగల్ రైట్స్. ఎస్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బట్ లీగల్ ఎఫెక్ట్ ఉందంటే లేదు, కరెక్ట్. నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, స్టేట్మెంట్ రాంగ్. పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ ద సేమ్ లీగల్ ఎఫెక్ట్స్, తప్పు, లీగల్ ఎఫెక్ట్ లేదు. యాజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ హ్యాస్ నో లీగల్ ఎఫెక్ట్ ఇండిపెండెంట్లీ ఫర్ అదర్ పార్ట్స్. ఇది కూడా స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7. కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రెస్పెక్ట్ టు ప్రియాంబుల్. మళ్ళీ ద టర్మ్ రిపబ్లిక్ హ్యాస్ టేకెన్ ఫ్రమ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఓకే. నెక్స్ట్, ద ఐడియల్స్ ఆఫ్ జస్టిస్ ఇన్ ద ప్రియాంబుల్ హ్యావ్ బీన్ అడాప్టెడ్ ఫ్రమ్ జర్మన్ కాన్స్టిట్యూషన్. సో దీన్ని చూద్దాం. మనము ఏమేమి ఉన్నాయి. ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడ ఉంటుంది? పార్ట్ 4Aలో వస్తాయి. తర్వాత చూద్దాం మళ్ళీ. అండ్ ఐడియల్ ఆఫ్ జస్టిస్. ఏ టైప్ ఆఫ్ జస్టిస్ అని చెప్పాం మనం? సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్. ఇవన్నీ కూడా హ్యాస్ బీన్ టేకన్ ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్ ఆర్ యూ కుడ్ సే కరెంట్లీ ఉన్న రష్యా. ఏమన్నాడు? నెక్స్ట్ ఇంకే పదం మరి ఫ్రెంచ్ నుంచి ఏం పదాన్ని తీసుకున్నామంటే రిపబ్లిక్ అండ్ ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ
ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఈ పదాలన్నీ కూడా మనం ఫ్రెంచ్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. సో ఏమిచ్చాడు, ద టర్మ్ రిపబ్లిక్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్. స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. అండ్ ద ఐడియల్స్ ఆఫ్ జస్టిస్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ జర్మన్ అన్నాడు, బట్ యాక్చువల్లీ ఇది రాంగ్. ఇది యాక్చువల్ జర్మన్ కాదు, ఇదేంటిది రష్యా. సో ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 1. క్వశ్చన్ నెంబర్ 8. With respect to justice in the preamble, the combination of social, economical and political justice denotes that is known as distributive justice. Yes, the statement is correct. So దాన్ని మనం అంటాం డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటే కూడా ఏంది మీనింగ్, ద కాంబినేషన్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ డినోట్స్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. అండ్ ఎకనామిక్ జస్టిస్ అంటేనే పీపుల్ మధ్య ఎకనామిక్ ఫ్యాక్టర్స్ బేస్డ్గా డిస్క్రిమినేషన్ లేకపోవడమే. సో స్టేట్మెంట్స్ బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 9, వెరీ 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 ట్రిక్కీ క్వశ్చన్. చూడండి దీనికి ఆన్సర్. సో ఏది కరెక్ట్ అని అడిగాడు. ప్రియాంబుల్ వాజ్ ఎనాక్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్టర్ ద రెస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వాజ్ ఆల్రెడీ ఎనాక్టెడ్. యాక్చువల్లీ చాలామంది ఇది రాంగ్ అనుకుంటారు, బట్ ది స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఎస్, ప్రియాంబుల్ అనేది నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు ఆశయాల తీర్మానం బేస్డ్గానే జరిగింది, బట్ మొత్తం రాజ్యాంగ రచన తర్వాతనే దీన్ని పెట్టారు. అండ్ ద ప్రియాంబుల్ అండ్ ఈ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ద ప్రియాంబుల్ ఇన్సర్టెడ్ ఎట్ ఎండ్ వాస్ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ వాజ్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూటెంట్ అసెంబ్లీ. ఇచ్చిన దాంట్లో బోత్ స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. అందుకనే ప్రియాంబుల్ కూడా ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాం అనే పదాలు ఉంటాయి అన్నమాట లాస్ట్లో. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్స్. మనం ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు ఆశయాలు తీర్మానం చూడండి. మోస్ట్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ వర్ లేటర్ యాక్సెప్టెడ్ యాజ్ ప్రియాంబుల్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఇది చూడండి, అందరూ చెప్తారు దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు, నెహ్రూ. కానీ దీన్ని సెకండ్ సపోర్ట్ చేసింది ఎవరంటే ఇక్కడ యాక్చువల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదండి, పురుషోత్తం దాస్ టాండన్. పురుషోత్తం దాస్ ఓకే, వెరీ ఇంపార్టెంట్. సో 3 స్టేట్మెంట్ కరెక్ట్. దెన్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ మెన్షన్ ద వర్డ్ డెమోక్రటిక్. ఇది కూడా రాంగ్, ఎందుకంటే ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్లో ఓన్లీ రిపబ్లిక్ అనే పదం మాత్రమే ఉంది. ఈ రిపబ్లిక్ అనే పదం నుంచి నెహ్రూ ఏం చెప్పాడంటే ఈ డి నాట్ మెన్షన్ ద వర్డ్ డెమోక్రటిక్. ఏమని చెప్పాడు, రిపబ్లిక్ ఉంది కాబట్టి రిపబ్లిక్ అంటేనే ఏంది, గణతంత్ర రాజ్యం అంటే హెడ్ ఆఫ్ ది నేషన్ ఎలక్టెడ్ ఉంటాడు, దట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ డెమోక్రసీ అని చెప్పాడు. బట్ ఈ డెమోక్రటిక్ అనే పదం ప్రత్యక్షంగా మెన్షన్ చేయలేదు. సో దీంట్లో స్టేట్మెంట్ 1 ఓన్లీ కరెక్ట్. 1 ఏంటిది, మోస్ట్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ రిజల్యూషన్స్ వర్ యాక్సెప్టెడ్ ఇన్ ద ప్రియాంబుల్. ఇది మనకు ప్రియాంబుల్ మీద ఉన్న 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సేమ్ ఈరోజు మనం ఏం చేద్దామంటే దీంట్లో ఒక 2 గ్రూప్ 1 మెయిన్స్ ఆర్ యూపీఎస్సీ స్థాయి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అవి ఏంటి అంటే ప్రియాంబుల్ ఈజ్ ద సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి ప్రవేశిక అనేది ఆత్మ వంటిది, దీన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి వివరించండి అనే క్వశ్చన్ ఒకటి మనకి ఎగ్జామ్లో రావచ్చు. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా రాకపోయినా ఇండైరెక్ట్గా కూడా రావచ్చు. దీంట్లో మనం దీన్ని ఇంట్రొడక్షన్ ఎలా ఉండాలి, ఏమేం పాయింట్స్ మెన్షన్ చేయాలి యాక్చువల్గా. అండ్ ప్రియాంబుల్ ఎగ్జామ్ దీని సోర్స్ ఆఫ్ పవర్ ఉన్నాం కదా, మొత్తం సోల్ ఉన్నాం కదా, సోల్ అంటే ఏమేం పాయింట్స్ రావాలి, ప్రియాంబుల్ ఈజ్ సోర్స్ ఆఫ్ పవర్. ప్రియాంబుల్లో మెన్షన్ చేసిన ప్రతి వర్డ్ తీసుకోవాలి. ఇక్కడ ఏమేంటి, సోవరెన్, సోషలిస్ట్, సామ్యవాదం, ప్రజాస్వామ్యం, గణతంత్రం, స్వేచ్ఛ, లిబర్టీ, ఇవన్నీ తీసుకొని వీటన్నిటిని ఏ ఆర్టికల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అది రాయాలి. ఇది ఒక క్వశ్చన్. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి డిస్కస్ ద రోల్ ఆఫ్ ప్రియాంబుల్. డిస్కస్ ద రోల్ ఆఫ్ ప్రియాంబుల్ ఇన్ గైడింగ్, ఇంపార్టెంట్, ఇన్ గైడింగ్
అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అండ్ విత్ పర్టికులర్గా రీసెంట్గా వచ్చిన జడ్జిమెంట్స్ బేస్ చేసుకొని చెప్పండి. జడ్జిమెంట్ బేస్ మీద ఇట్ ఈస్ ద గైడింగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఈ 2 క్వశ్చన్స్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.